నిన్న నిజామాబాదులో మీ అందరూ చదివి ఉంటారు, హారిక అనే అమ్మాయి తండ్రి లేడు, చనిపోయాడు. తల్లి బీడీలు చుట్టుకుంటూ ఉంది. ఆ బీడీలు చుట్టడం ద్వారా వచ్చిన 4 రూపాయలు పోగు చేసి కూతుర్ని బైపీసీ పూర్తి చేయించింది. ఎట్టా కొట్ట ఆ ఇల్లు పని చేసుకొని 4 బీడీలు అమ్మి. కానీ కూతురికి డాక్టర్ అవ్వాలని కసి బాగా ఉంది. ఏం చేయాలో అర్థం కాల. నేను లాంగ్ టర్మ్ పంపలేను, నేను చదివించలేనని చెప్పి అప్పుడు తల్లిని ఒక ప్రశ్న అడిగింది ఆ అమ్మాయి హారిక. అమ్మా, నాకు డైలీ 1 అవర్ ఫోన్ వాడుకోవాలి, నాకు ఫోన్ కొనిపెట్టండి. నాకంత ఓపిక లేదమ్మా, నువ్వు అడిగే స్మార్ట్ ఫోన్ కొనిపెట్టే ఓపిక అని. పక్కింట్లో పక్కవాడ దగ్గర నుంచి రోజు 1 అవర్ ఫోన్ తెచ్చి అమ్మాయికి ఇస్తే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి 1 అవర్ ఫోన్ ఇచ్చి వచ్చి మిగతా గంటల్లో దేనికి ఏది పోంగా ప్రిపరేషన్ చేసుకొని సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఉచితమైనటువంటి మెడికల్ సీటు పొంది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ ఆన్లైన్లో యూట్యూబ్లో చదువుకొని మెడికల్ సీటు పొందిందంటే లాంగ్ టర్మ్ అని లక్షలు పోసే విద్యార్థులు ఎవడో ఎక్కడో చరిత్రలో రామాయణ భారత భాగవతాల్లో ఉన్న ఆదర్శాల కంటే మన కళ్ళ ముందు కనిపించే హారిక లాంటి పిల్లలు ఎంతోమంది ఏ పరిస్థితులు బాగోపోయినా, తండ్రి లేకపోయినా చదువుకొని ఉచితమైన ఫ్రీ మెడికల్ సీట్ సంపాదించారు అంటే గివ్ ద బిగ్ క్లాప్స్ టు దట్ హారిక. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షుడ్ లెర్న్ ఎవ్రీ పేరెంట్. మా అబ్బాయికి మేము